రాష్ట్రాలపైన ఏమైనా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుందా ప్రజల నుంచి ఏమైనా? ఎందుకంటే వ్యాట్ గురించి చాలా మందికి తెలియదు. సామాన్య ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు పక్క రాష్ట్రంలో డీజిల్ ఎంత, ఢిల్లీలో డీజిల్ ఎంత, మధ్యప్రదేశ్లో ఎంత, ఉత్తరప్రదేశ్లో ఎంత, ఏపీలో ఎంత, తెలంగాణలో ఎంత అన్నది చాలా వరకు తెలియదు ప్రజలకు. సో ఇక్కడ వ్యాట్ అనేది కాన్స్టెంట్గా అదే నడుస్తుంది గత 15 సంవత్సరాలుగా. ఇప్పుడు కాదు, దాదాపు ఐదేళ్ళ నుంచి 5 ఏళ్ళ క్రితం కర్ణాటకలో మనకన్నా 10 రూపాయలు తక్కువ పెట్రోల్, డీజిల్ రెండు తక్కువ 10 వంద దాంట్లో ఎక్కడ కూడా అక్కడ చూడండి. ఇప్పుడు మనకు రాయలసీమ వాళ్ళు కానీ, తెలంగాణలో వాళ్ళు కానీ, పక్కన ఇప్పుడు బీదర్ పోయినాం అనుకోండి, పెట్రోల్ మనకన్నా ఇప్పుడు కూడా 10 రూపాయలు తక్కువ ఉన్నది. అది దానికి ఏమైందంటే స్టేట్ గవర్నమెంట్ తక్కువ చేసినాయి, బీజేపీ ప్రభుత్వాలని తక్కువ చేసినాయి. అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ వాటి ట్యాక్స్ తగ్గించుకున్నారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కదా ఎక్సైజ్ డ్యూటీ ఎట్లా తక్కువ చేసింది, వాటి ట్యాక్స్ వాళ్ళ మనం రాష్ట్ర ప్రభుత్వాల మీద నేను మొదలైన మొన్న 3 రూపాయలు పెరిగిందని గొడవ పెట్టకండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఆ 3 రూపాయలు మీరు తక్కువ చేయడానికి నిమిషం పని కాదన్నాను. మీ ఉన్న వ్యాట్ ట్యాక్స్ లో 1% తీసేస్తే అయిపోతే 25% దాకా వ్యాట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు వీళ్ళు. తప్పు కదా? అంటే మనం కేంద్రానికి వసూలు, మనం మాత్రం వసూలు తప్పదంటే 90 పైసలు పెరిగితే ఇందులో 28 పైసలు రూపాయలు, 25 పైసలు రాష్ట్ర ప్రభుత్వానికి పోతుంది. 90 పైసలు రేటు పెరిగింది అంటున్నాం కదా, 25 పైసలు పెట్టుకుంటున్నాం, ఎందుకు తక్కువ చేయదు? ఇదే 3 రూపాయలను మీరు మేము వ్యాట్ ట్యాక్స్ కింద మినహాయిస్తామని ఎందుకు అనలేరు? అంటే మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం మీద వేస్తాడేనా? తప్పు కదా అంటున్నాను. అందుకని మిగతా రాష్ట్రాలు, భారతదేశం మొత్తంలో 10 నుంచి 15 రాష్ట్రాలలో 100 రూపాయలు దాటలేదు. ఇదే మన తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, ఇవి మాత్రమే 100 రూపాయలు దాటిన లెక్కలు ఉన్నాయి. 110 కూడా దాటింది ఇప్పుడు మన దగ్గర. మొన్నటి లెక్కనే 110 రూపాయలు 90 పైసలు అటు, ఇంకేముంది 111 రూపాయలు అయినట్టే కదా. మళ్ళీ మీరు అన్నట్టు 90 పైసలు 112 రూపాయలు అయినట్టే కదా. కనుక 112 రూపాయలకు అమ్మే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ, అది ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అయినా ఉంది అంటే, ఇప్పుడు తమిళనాడులో డిఎంకే అన్నాడు, రెండు లేవు కదా, విజయ్ వచ్చారు కదా, అక్కడ ఆలోచన చేయొచ్చు. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిన్ననే సతీశన్ ప్రమాణ స్వీకారం చేసింది కదా, ఏది మన కేరళలో. అట్లానే బీజేపీ ప్రభుత్వం మన పశ్చిమ బెంగాల్ చేసింది కదా. అందుకని కొత్త ముఖ్యమంత్రులు 3 వచ్చారు, పాతోళ్ళు 2 రంగస్వామి మన పుదుచ్చేరి, అట్లా అస్సాంలో బిశ్వ శర్మ, అంతే కదా. అందుకని ముఖ్యమంత్రులు అందరూ ఏది ప్రతిపక్ష ముఖ్యమంత్రులు తాము వెసులుబాటు ఇచ్చి అప్పుడు అడగండి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం అంటున్నాను. కేంద్రం తప్పే చేస్తుంది, కేంద్రాన్ని సమర్థిస్తలేదు, కానీ కేంద్రం చేసే తప్పు కానీ మీరు ఎక్కువ తప్పు చేస్తున్నారు కదా అని నేను అంటున్నాను. అట్లా సార్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించే పరిస్థితి లేదు. అసలు వ్యాట్ తగ్గించాలన్నటువంటి డిమాండ్లు కూడా బలంగా వినిపిస్తలేవు. అదే తగ్గితే కనుక రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు కొంత అందుబాటులోకి వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లాభం జరిగేటువంటి అంశమే కదా. ఈ సమయంలో వ్యాట్ గురించి ఆలోచిస్తే మిగతా మార్కెట్లు పూర్తిగా కూడా దెబ్బతింటాయి కదా. ట్రాన్స్పోర్ట్ దెబ్బతింటుంది, ఫుడ్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది. చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమే. ఇక్కడ ఆలోచించాల్సింది వ్యాట్ని తగ్గిస్తే మిగతా సెక్టార్లో లాభం పొందేటువంటి అవకాశం ఉంటుంది. మెయిన్ సెక్టార్స్ మొత్తం కూడా కొలాప్స్ అవుతున్నాయి. వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కొంచెం బీజేపీ పాలిత రాష్ట్రాల పైనుంచి ఒత్తిడి చేసింది కనుక మన దేశం, మన రాష్ట్రం, దాని దేశంలో మన బీజేపీ పాలిత రాష్ట్రాలు తక్కువ కమ్మాలనే ఉద్దేశంగా వాళ్ళు చేసిండ్రు. అసలు ఎక్కువ అనేది కూడా మన తెలుగు రాష్ట్రాలే. పెట్రోల్ డీజిల్ వాడకం కూడా తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి మిగతా రాష్ట్రాలు పోల్చుకుంటే. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇన్ని వెహికల్స్ లేవు. మన దగ్గర రోజుకు 5,000 వెహికల్స్, 2 వీలర్స్ 4 వీలర్స్ కలిసి రిజిస్టర్ అవుతాయి. 5,000 వెహికల్స్ రోజుకు రిజిస్టర్ అవుతున్నాయట. మరి అటువంటిప్పుడు వీటన్నిటి కొత్త రోడ్లకి వస్తున్నట్టే కదా, రోడ్ల విస్తరణ జరుగుతలేదు. అందుకని ఈ పొదుపు చర్యల్లో భాగంగా ఎవరు చెప్పింది అనకుండా మనం అందరం ఆచరించి చూపెడదాం అంటున్నాను నేను స్పష్టంగా. ప్రజారవాణా వాడదాం, ఉన్నంతలో ప్రజారవాణా పెంచమని కోరుదాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ట్యాక్స్ తగ్గించుకోమని కోరుదాం. ₹1 పెరిగింది అంటే 28 పైసలు వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నట్లు. నిజంగా చెప్పాలంటే పెట్రోల్, డీజిల్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పన్నులు ₹1 లేకపోతే ₹50 లోపే ఉంటాయి అంటున్నా. ఏది నిజంగా ముడి చమురు కొనుక్కొని దాన్ని రిఫ్రెష్ చేసి ఆ ఖర్చులను భరించి, ఏది రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పన్నులు పక్కన పెడితే సగానికి సగం వాళ్ళే తీసుకుంటున్నారు కదా. ₹60 దాటదు పెట్రోల్. ఆ లెక్కన 111 మంది ₹60-65 దాటదు అంటున్నారు. మరి అప్పుడేం చేయాలి మనం? అందుకనే ఇప్పుడు 2 చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ను మనకు నేనేమంటున్నా మొదటి నుంచి అంటే దీని పరిష్కారం ఇక్కడ లేదు. ఈ రాష్ట్రాలు తగ్గించుకోమని, కేంద్రం తగ్గించుకోమని పరిష్కారం లేదు. ఎవరు చేయాలంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ఉంటే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ చేస్తున్నాయనే వద్దు, దీన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటున్నారు. జిఎస్టీ పరిధిలో అత్యంత ఎక్కువ 28% ఉంది కదా. మీరు పెట్రోల్, డీజిల్, మద్యాన్ని ఈ రెండింటికి ఏదైనా ఇంకో స్లాబ్ పెట్టండి, 30-32 పెడతారా పెట్టండి, దానికోసం వసూలు చేయండి. ఇప్పుడు 50% పైగా ట్యాక్సులు 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న దానికంటే అప్పుడు ఫిక్స్డ్ రేట్ పెట్టేయండి.
28 లాస్ట్ టార్గెట్ ఉంది అంతే స్టేట్ మొత్తం GST లో. కంట్రీ మొత్తం ఒకే గొడుగు కిందకి ఒకే వచ్చేస్తుంది. ఉంటది కదా, అవును. బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ రాష్ట్రాలు ఉన్నాయి కదా, అందులోకి తీసుకురాకపోవడం కారణం ఏంటంటే జిఎస్టీ ప్రవేశపెడతాం దీని రెండిట్లా ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ మీద అని నిర్మలా సీతారామన్ 4 సార్లు ప్రతిపాదన చేసింది. ప్రతిసారి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఇట్లాంటి ప్రభుత్వాలు వ్యతిరేకించినాయి అంటున్నాడు. ఏది కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యతిరేకించినాయి, అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వ్యతిరేకించింది. ఒక 6 రాష్ట్రాలు ఉండే అప్పుడు, ఏది ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకటి. అంటే వీళ్ళ వ్యతిరేకత కూడా అర్థం ఒకటే సార్, ఎందుకంటే భారీ ఆదాయం వచ్చేది ఒకటి లిక్కర్, 2 ఈ పెట్రోల్ పైన వచ్చేటువంటి వాటి మీదనే. సో వాటితోనే సంక్షేమ పథకాలు నడుస్తాయి, వాటితోనే ఈ జీతాల లేదంటే వాటితోనే చాలా ప్రభుత్వాలు రెవెన్యూ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో వాటిని తగ్గించే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకుంటే మిగతా సెక్టార్స్ ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా, తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నా అన్నది నా వర్షన్. నేనేమంటాను అంటే జిఎస్టీని ఇంకో స్లాబ్ పెట్టండి. 25 లాస్ట్ టర్మ్ ఉన్నది కదా, మాక్సిమం స్లాబ్ ఉంది కదా, 35 పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి అంటే. ఇప్పుడు ప్రతిసారి పెరిగినా కొద్ది ఇక్కడ పెరిగే బదులు స్లాబ్ సిస్టమ్ పెడితే అయిపోద్ది కదా, అప్పుడే అదే పెట్టండి, 35% పెట్టండి, నష్టం లేదు. కానీ మాకు ఇంతకన్నా పెరగదన్న నమ్మకం అయితే ఉంటుంది కదా అంటున్నారు. ఇప్పుడు రూపాయి 90 పైసలు పెరిగిందంటే 22 పైసలు రాష్ట్రానికి వస్తుందా లేదా, రాష్ట్రం అదనంగా రాబడుతుందా లేదా. ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం చెప్పేది కూడా నేను ప్రతిపక్షాలు విమర్శించలేను. కేంద్ర ప్రభుత్వం చెప్పేది వాళ్ళ మీద తుపాకీ పెట్టి ఏడుస్తుంది మన మీద అంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు వద్దంటున్నారు కదా, దాంట్లో 230 మెజార్టీ కావాలి కదా. జిఎస్టీ సమావేశం 36వ సమావేశం మన జరిగింది. 36వ సమావేశంలో మీటింగ్ పెట్టినప్పుడు నేనేమంటున్నానంటే మొత్తం 25 రాష్ట్రాలు ఉన్నాయి, 6 కేంద్ర ప్రాంతాలు ఉన్నాయి. ఏది మన అందులో 3 అయితే మన రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, ఢిల్లీ గాని, గోవా గాని, పుదుచ్చేరి కానీ. 28 + 3 31 అవుతుంది కదా. 31 ఎన్ని 17 స్టేట్లు ఒప్పుకుంటే అయిపోద్ది కదా. మీకు 22 స్టేట్లు ఉన్నాయి కదా బీజేపీ పితృపక్షాలు. మరి మీరు ఎందుకు అంటే బీజేపీ కూడా నాటకం ఆడేది ఏంటంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా అది తగ్గిస్తే లేదన్నట్టు. అంటే స్లాబ్కి మన జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు. వాళ్ళ వర్షం వాళ్ళకుంది, వీళ్ళకి వచ్చిన వీళ్ళకు. అంతిమంగా ఒకటి 28 బదులు 35% పెట్టండి, ఏదో స్లాబ్ 22, 35 పెట్టి జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే తప్ప ఈ గందరగోళం పోదు మనకి.